ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రేక్షకులారా, జగత్తుకు జ్ఞానప్రకాశాన్ని ప్రసాదించే గాయత్రీదేవి అమ్మ ఆశీర్వాదంతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాం. సమతుల్యతకు, న్యాయానికి ప్రతీక అయిన తులారాశివారికి జనవరి 27 మంగళవారం నుండి 30 శుక్రవారం వరకు వచ్చే 4 రోజులు మీ జీవితంలో కీలకమైన మలుపులు తిప్పే శక్తిని కలిగి ఉన్నాయి. ఈ రాశి ఫలాలు సాధారణ అంచనాలు కాదు. మీ ఆలోచనలు, నిర్ణయాలు, ధన ప్రవాహం, సంబంధాలు అన్నింటిపైనా ప్రభావం చూపే అత్యంత ముఖ్యమైన సంకేతాలు ఇందులో ఉన్నాయి. ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా చూస్తే మీరు తీసుకునే ఒక నిర్ణయం కూడా తప్పు కాకుండా గాయత్రీదేవి అమ్మ కృప మీపై నిలుస్తుంది. అందుకే ఇప్పుడే ఈ వీడియోకు లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి, రాశిచక్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ముందుగా వచ్చే దైవిక సూచనలు మిస్ కాకుండా బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. గాయత్రీదేవి అమ్మ కృపతో ఇప్పుడు తులారాశివారి పూర్తి రాశిఫలాలు ప్రారంభిద్దాం. ఈ 4 రోజులకు తులారాశి మొత్తం ఫలితాల దిశ, ఓవరాల్ డైరెక్షన్ అండ్ డెస్టినీ సిగ్నల్స్. ప్రేక్షకులారా, తులారాశివారికి జనవరి 27 నుండి 30 వరకు ఉన్న ఈ 4 రోజులు సాధారణమైన రోజులు కావు. ఇవి మీ జీవితంలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన విషయాలకు దిశ చూపించే రోజులు. చాలామంది తులారాశివారు ఒకే సమస్యలో తిరుగుతూ ఉంటారు. ఒకసారి ముందుకు వెళ్లాలనుకుంటారు, మరోసారి వెనక్కి తగ్గిపోతారు. కారణం ఒక్కటే, నిర్ణయం తీసుకోవడంలో అయోమయం. కానీ ఈ 4 రోజుల్లో ఆ అయోమయం తగ్గుతుంది. ముఖ్యంగా మీ మనసు బలపడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలకు ఒక స్పష్టత వస్తుంది. ఈ స్పష్టత వల్లే మీ జీవితంలో వచ్చే మార్పులు మొదలవుతాయి. ఈ కాలంలో తులారాశివారికి ప్రభావితం చేసే ప్రధాన గ్రహం శుక్రుడు. శుక్రుడు సమతుల్యత, సౌందర్యం, సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలను నియంత్రిస్తాడు. అందుకే ఈ 4 రోజుల్లో మీ జీవితంలోని 3 ముఖ్యమైన అంశాలు ముందుకు వస్తాయి. మొదటిది సంబంధాలు, రెండవది డబ్బు, మూడవది మీ నిర్ణయశక్తి. ఈ 3 ఒకదానితో ఒకటి బలంగా అనుసంధానమై ఉంటాయి. ఒకచోట మీరు సరైన నిర్ణయం తీసుకుంటే మిగతా 2 విషయాల్లో కూడా మార్పు కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు కనీసం 2 ముఖ్యమైన ఆలోచనలు చేస్తారు. వాటిలో ఒకటి మీ భవిష్యత్తుకు చాలా కీలకం. ఆ ఆలోచనను మీరు నిర్లక్ష్యం చేస్తే తరువాత పశ్చాత్తాపం కలిగే అవకాశముంది. అందుకే ఈ సమయంలో మీకు వచ్చిన ఆలోచనలను చిన్నవిగా తీసుకోకూడదు. ప్రతి సంకేతాన్ని గమనించాలి. ఎవరైనా మీకిచ్చే సలహా, అకస్మాత్తుగా మీకు గుర్తుకు వచ్చే ఒక పాత విషయం, లేదా అనుకోకుండా వినిపించే ఒక మాట కూడా మీకు సూచన కావచ్చు. ఈ 4 రోజుల్లో తులారాశివారికి సంఖ్య 6 చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. ఉదయం లేవడం నుంచి రాత్రి పడుకునే వరకు మీరు ఈ సంఖ్యతో సంబంధమున్న సంఘటనలను గమనిస్తారు. 6 గంటలు, 6 రోజులు, 6 నెలలు అనే మాటలు వినిపిస్తాయి. ఇది శుక్రగ్రహ సంకేతం. ఇది మీకు అనుకూలంగా పనిచేస్తుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ కాలంలో మీరు ఇతరులని సంతోషపెట్టడానికి మీ అవసరాలను పక్కన పెట్టకూడదు. మీకు నచ్చని విషయానికి ఒప్పుకోవడం వల్ల తాత్కాలిక శాంతి వస్తుంది, కానీ దీర్ఘకాలిక సమస్య మొదలవుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ 4 రోజులు తులారాశివారికి ఒక అద్దం లాంటివి. మీ బలాలు, మీ బలహీనతలు రెండూ మీకే స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సమయంలో నిజాయితీగా మీతో మీరు మాట్లాడగలిగితే మీ జీవితంలో వచ్చే మార్పులు చాలా బలంగా ఉంటాయి. ఇది ఒక ముగింపు కాదు, ఇది ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. జనవరి 27 మంగళవారం, మనసు పరీక్ష, నిర్ణయాల రోజు. ఇప్పుడు ప్రత్యేకంగా జనవరి 27 మంగళవారం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు తులారాశివారికి అంత సులభమైన రోజు కాదు. మంగళగ్రహ ప్రభావం వల్ల మనస్సులో అశాంతి, కోపం, తొందరపాటు ఆలోచనలు పెరుగుతాయి. ముఖ్యంగా ఉదయం లేవగానే ఒక రకమైన ఒత్తిడి అనుభూతి కలగవచ్చు. కారణం లేకుండానే మనస్సు భారంగా అనిపించవచ్చు. ఇది శాశ్వతం కాదు, కానీ ఈరోజు మీ మనస్సును మీరు నియంత్రించుకోకపోతే చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారతాయి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య ఒక ముఖ్యమైన విషయం జరుగుతుంది. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక సందేశం కావచ్చు, లేదా ఇంట్లో జరిగే ఒక మాటల తాకిడి కావచ్చు. ఈ సమయంలో మీరు ఎలా స్పందిస్తారో అదే ఈరోజు మొత్తం వాతావరణాన్ని నిర్ణయిస్తుంది. మీరు శాంతిగా ఉంటే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. అదే కోపంతో స్పందిస్తే రోజంతా అసహనం కొనసాగుతుంది. ఈరోజు ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్త అవసరం. మీరు ఒక మాట అనుకుంటే అవతలివారికి అది మరోలా అర్థమయ్యే అవకాశం ఎక్కువ. ఈరోజు తులారాశివారు తీసుకునే ఒక నిర్ణయం తరువాతి 3 రోజులకు ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఉద్యోగం,
వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించిన నిర్ణయమైతే ఆలోచించకుండా తీసుకోకూడదు. తర్వాత చూద్దాం అని వాయిదా వేయడం కూడా ఒక నిర్ణయమే అని గుర్తుంచుకోండి. ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకోకపోయినా అది కూడా భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. మనస్సు కుదుటపడుతుంది. మీరు ఉదయం అనుకున్న విషయాలను మళ్లీ ఆలోచించే అవకాశం వస్తుంది. ఈ సమయంలో మీరు చేసిన ఆలోచనల్లో ఒకటి చాలా విలువైనది. ఆ ఆలోచనను పట్టించుకుంటే రాబోయే రోజుల్లో మీకు లాభం కనిపిస్తుంది. సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులతో లేదా సన్నిహిత వ్యక్తితో మాట్లాడటం మీ మనస్సుకు తేలిక ఇస్తుంది. ఈరోజు తులారాశివారు ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. కోపంతో తీసుకున్న నిర్ణయం 7 రోజుల పాటు బాధను ఇస్తుంది. కానీ శాంతిగా తీసుకున్న ఒక చిన్న నిర్ణయం నెలల పాటు మీకు లాభాన్ని ఇస్తుంది. అందుకే ఈరోజు వేగం కంటే స్థిరత్వం ముఖ్యం. స్పందన కంటే సహనం ముఖ్యం. ఈరోజు మీరు మిమ్మల్ని మీరు గెలుచుకుంటే రాబోయే 3 రోజులు మీకు చాలా అనుకూలంగా మారతాయి. జనవరి 28 బుధవారం. మాటలకు శక్తి, అవకాశాలకు ద్వారం. ప్రేక్షకులారా, జనవరి 28 బుధవారం తులారాశివారికి చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు బుధగ్రహ ప్రభావం బలంగా పనిచేస్తుంది. బుధుడు మాటలకు, ఆలోచనలకు, కమ్యూనికేషన్కు అధిపతి. అందుకే ఈరోజు మీరు మాట్లాడే మాటలు, మీరు చెప్పే అభిప్రాయాలు, మీరు వ్యక్తపరిచే భావాలు చాలా ప్రభావవంతంగా మారతాయి. సాధారణంగా తులారాశివారు మనస్సులో ఉన్నది పూర్తిగా చెప్పలేరు. ఎదుటివారు ఏమనుకుంటారో అనే భయం ఉంటుంది. కానీ ఈరోజు ఆ భయం కొంత తగ్గుతుంది. మీలో ఒక ధైర్యం పెరుగుతుంది. మీరు చెప్పాలనుకున్న మాటలు బయటకు వస్తాయి. ఈరోజు ఉదయం లేవగానే మనస్సు కొంచెం స్పష్టంగా అనిపిస్తుంది. నిన్నటి అశాంతి తగ్గినట్టు అనిపిస్తుంది. మీరు గత కొన్ని రోజులుగా ఆలోచిస్తున్న ఒక విషయం ఈరోజు మళ్లీ మీ ముందుకు వస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినదై ఉండొచ్చు, వ్యాపారానికి సంబంధించినదై ఉండొచ్చు, లేదా కుటుంబంలో తీసుకోవాల్సిన ఒక నిర్ణయం కావచ్చు. ఈరోజు ఆ విషయం మీద మాట్లాడితే మీకు అనుకూల స్పందన వచ్చే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా ఉదయం 8:30 నుంచి 10 గంటల మధ్యలో మాట్లాడే మాటలు, పంపే మెసేజులు చాలా కీలకంగా మారతాయి. ఈరోజు తులారాశివారికి అవకాశాలు మాటల రూపంలో వస్తాయి. ఎవరో ఒకరు మీకొక ఐడియా చెబుతారు, లేదా మీరు ఎవరికైనా మీ ఆలోచన చెప్పే అవకాశం వస్తుంది. ఈ సమయంలో మీరు మీ విలువను తక్కువగా అంచనా వేయకూడదు. చాలామంది తులారాశివారు తమకు వచ్చిన అవకాశాన్ని ఇది నాకేనా అని సందేహిస్తారు. అదే సందేహం ఈరోజు వస్తే దాన్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే ఈరోజు వచ్చిన అవకాశం తాత్కాలికం కాదు. ఇది రాబోయే నెలల వరకు ప్రభావం చూపుతుంది. ఉద్యోగస్తులైన తులారాశివారికి ఈరోజు ఒక మంచి వార్త వినిపించే అవకాశం ఉంది. అది వెంటనే ప్రమోషన్ లేదా పెరిగిన జీతం కాకపోయినా భవిష్యత్తుకు దారి చూపించే సంకేతంగా ఉంటుంది. మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు నిజాయితీగా, స్పష్టంగా మాట్లాడితే మీపై ఉన్న అభిప్రాయం మారుతుంది. ఇప్పటివరకు మౌనంగా ఉన్న మీరు ఈరోజు మాట్లాడితే మీ సామర్థ్యం బయటపడుతుంది. వ్యాపారస్తులకు ఈరోజు ఒక కొత్త కస్టమర్, ఒక కొత్త ఆర్డర్ లేదా ఒక కొత్త పరిచయం రావచ్చు. చిన్నదిగా కనిపించినా దీని వెనక పెద్ద అవకాశం ఉంటుంది. కుటుంబపరంగా చూస్తే ఈరోజు ఇంట్లో ఒక ముఖ్యమైన చర్చ జరుగుతుంది. మీరు మీ అభిప్రాయాన్ని చెప్పకుండా ఉండాలని అనుకుంటే అదే మీకు నష్టం చేస్తుంది. ఈరోజు మీ మాట వినబడే రోజు. కాబట్టి శాంతిగా, స్పష్టంగా మీ భావాన్ని చెప్పండి. ప్రేమ సంబంధాల్లో ఉన్న తులారాశివారు కూడా ఈరోజు నిజాయితీగా మాట్లాడితే మంచి ఫలితం ఉంటుంది. మీ మనస్సులో ఉన్న సందేహాలను దాచిపెట్టడం కన్నా చెప్పేయడం మంచిది. మొత్తంగా జనవరి 28 బుధవారం తులారాశివారికి మాటల ద్వారా మార్పు తీసుకురొచ్చే రోజు. మీరు నోరు మూసుకుంటే అవకాశాలు మీ పక్క నుండి వెళ్ళిపోతాయి. మీరు మాట్లాడితే మీ భవిష్యత్తుకు ఒక కొత్త దారి తెరుచుకుంటుంది. ఈరోజు మీ మాటే మీ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. జనవరి 29 గురువారం. అదృష్టం మలుపు తిరిగే రోజు. ఇప్పుడు జనవరి 29 గురువారం గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు తులారాశివారికి అత్యంత కీలకమైన రోజు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు గురుగ్రహ ప్రభావం చాలా బలంగా ఉంటుంది. గురువు అంటే జ్ఞానం, ఆశీర్వాదం, విస్తరణ. గత కొన్ని రోజులుగా మీరు పడుతున్న ఆలోచనలు, ఆందోళనలు, కష్టాలు అన్నిటికీ ఈరోజు ఒక సమాధానం కనిపిస్తుంది. మీరు ఊహించని చోట నుంచి ఒక సహాయం, ఒక సమాచారం లేదా ఒక అవకాశం రావచ్చు. ఈరోజు ఉదయం లేవగానే ఒక రకమైన ఆశాభావం కనిపిస్తుంది. మనసులో ఒక ధైర్యం పెరుగుతుంది. ఏదైనా సరే చూసుకుందాం అనే భావన వస్తుంది. ఇది
గురుగ్రహ ప్రభావం. ఈరోజు తులారాశివారు చేసిన ప్రయత్నం ఖాళీగా పోదు. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఏదో ఒక రూపంలో ఫలితమిస్తుంది. ముఖ్యంగా గత 3 రోజులుగా మీరు ఎదురుచూస్తున్న విషయం ఈరోజు కదలికలోకి వస్తుంది. ఆర్థికంగా ఈరోజు చాలా మంచి సంకేతాలున్నాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం, ఒక రుణానికి సంబంధించిన ఒక పరిష్కారం లేదా కొత్త ఆదాయ మార్గానికి సంబంధించిన సమాచారం రావచ్చు. ఇది వెంటనే డబ్బుగా మారకపోయినా రాబోయే కాలానికి బలమైన పునాది అవుతుంది. ఈరోజు మీరు చేసే ఒక చిన్న పెట్టుబడి లేదా ఒక ఆర్థిక నిర్ణయం 6 నెలల తర్వాత మీకు లాభాన్ని చూపిస్తుంది. అందుకే ఈరోజు వచ్చిన ఆలోచనలను నిర్లక్ష్యం చేయకూడదు. ఉద్యోగం విషయానికి వస్తే ఈరోజు మీపై ఉన్న అడ్డంకులు తొలగే రోజు. మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నవారు మీ విలువను గుర్తించే అవకాశముంది. ఒక ముఖ్యమైన ఫైల్, ఒక ప్రాజెక్ట్ లేదా ఒక అప్లికేషన్ ఈరోజు ముందుకు కదులుతుంది. వ్యాపారస్తులకు ఈరోజు పెద్ద వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఆ పరిచయం వెంటనే లాభం ఇవ్వకపోయినా భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. కుటుంబపరంగా చూస్తే ఈరోజు ఇంట్లో శుభవార్త వినిపించే అవకాశం ఉంది. అది ఆరోగ్యం, ఉద్యోగం లేదా పెళ్లికి సంబంధించినదై ఉండొచ్చు. పెద్దవారి ఆశీర్వాదం మీపై ఉంటుంది. మీరు పెద్దవారి మాటను గౌరవిస్తే గురుగ్రహ అనుగ్రహం మరింత బలపడుతుంది. ఈరోజు దానం చేయడం, ఎవరికైనా సహాయం చేయడం మీ అదృష్టాన్ని పెంచుతుంది. మానసికంగా కూడా ఈరోజు చాలా తేలికగా అనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మీరు మోస్తున్న భారమంతా కొంత తగ్గినట్టు అనిపిస్తుంది. మీరు చేసిన కష్టం వృధా కాలేదని ఈరోజు మీకు అర్థమవుతుంది. ఈరోజు తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాల ప్రభావం చూపిస్తాయి. అందుకే తొందరపాటు లేకుండా, కాని భయం లేకుండా ముందుకు అడుగువేయాలి. మొత్తంగా జనవరి 29 గురువారం తులారాశివారికి అదృష్టం మలుపు తిరిగే రోజు. ఇది ఒక్కరోజు ఫలితం కాదు, ఇది రాబోయే రోజులకు దిశ చూపించే రోజు. ఈ రోజు మీరు చేసిన పని, తీసుకున్న నిర్ణయం, చెప్పిన మాట అన్నీ మీ భవిష్యత్తులో ఒక మైలురాయిగా మారతాయి. జనవరి 30 శుక్రవారం తులారాశివారికి శుభఫలాల శిఖరం. ప్రేక్షకులారా, జనవరి 30 శుక్రవారం తులారాశివారికి ఈ 4 రోజులలో అత్యంత శక్తివంతమైన రోజు. శుక్రగ్రహం మీ రాశికి అధిపతి కావడం వల్ల ఈ రోజు మీకు సహజంగానే అనుకూలంగా ఉంటుంది. గత 3 రోజులుగా మీరు ఎదుర్కొన్న ఆలోచనలు, సందేహాలు, ఒత్తిడికి ఈ రోజు ఒక ముగింపు కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు సరైనవేనా అనే సందేహం ఉంటే ఈ రోజు వాటికి సమాధానం లభిస్తుంది. మీ మనసులో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఈ స్థిరత్వమే మీకు ఈ రోజు ప్రధాన బలం. ఈ రోజు ఉదయం లేవగానే వాతావరణం కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. మనసులో అనవసరమైన గందరగోళం తగ్గుతుంది. మీరు చేస్తున్న పనుల్లో దృష్టి పెరుగుతుంది. ముఖ్యంగా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్యలో చేసిన ప్రయత్నాలు మీకు అనుకూల ఫలితాలిస్తాయి. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఫలితాన్ని ఈ రోజు చూడవచ్చు. అది చిన్న ప్రశంసగా రావచ్చు లేదా పెద్ద అవకాశంగా మారవచ్చు. ఏదైనా సరే, ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆర్థికంగా ఈ రోజు తులారాశివారికి శుభ సూచనలు ఉన్నాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం, ఒక బాకీ చెల్లింపు పూర్తవడం లేదా అనుకోకుండా ఒక ఆదాయం రావడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. మీరు గత కొన్ని రోజులుగా డబ్బు విషయంలో ఒత్తిడిలో ఉంటే ఈ రోజు ఆ ఒత్తిడి కొంత తగ్గుతుంది. అయితే ఈ రోజు వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయాలనే ఆలోచన రావచ్చు. ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు డబ్బు ఆదా చేయగలిగితే రాబోయే నెలల్లో మీకు ఆర్థిక భద్రత పెరుగుతుంది. సంబంధాల విషయానికి వస్తే ఈ రోజు తులారాశివారికి చాలా మృదువైన శక్తి పనిచేస్తుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం పెరుగుతుంది. గతంలో జరిగిన చిన్న అపార్థాలు పరిష్కారం దిశగా సాగుతాయి. దాంపత్య జీవితంలో ఉన్న తులారాశివారికి ఈ రోజు మంచి మాధుర్యం కనిపిస్తుంది. మీరు మీ జీవిత సాథితో హృదయపూర్వకంగా మాట్లాడితే ఒక కీలక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి కూడా ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు శుక్రగ్రహ ప్రభావం వల్ల కళలు, సౌందర్యం, క్రియేటివ్ పనులపై ఆసక్తి పెరుగుతుంది. రచన, సంగీతం, డిజైన్, ఫ్యాషన్, డెకరేషన్ వంటి రంగాల్లో ఉన్నవారికి ఈ రోజు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేస్తున్న పని మీకు ఆనందాన్నిస్తుంది. ఈ ఆనందమే మీ పనిలో నాణ్యతను పెంచుతుంది. మీ పనిని చూసి ఇతరులు మెచ్చుకునే అవకాశం ఉంది. మొత్తంగా జనవరి 30 శుక్రవారం తులారాశివారికి ఒక సంతృప్తి నిండిన రోజు. ఇది ఒక్కరోజు ఆనందం మాత్రమే కాదు, ఇది రాబోయే కాలానికి మీలో ఒక పాజిటివ్ దృక్పథాన్ని ఏర్పరుస్తుంది. ఈ రోజు మీరు పొందిన ప్రశాంతత, నమ్మకం మీ భవిష్యత్తులో చాలా కీలకంగా మారుతాయి. ఉద్యోగం, వ్యాపారం 4 రోజుల ప్రభావం మరియు భవిష్యత్తు దిశ.
ఇప్పుడు తులారాశివారి ఉద్యోగం మరియు వ్యాపార పరిస్థితుల గురించి సమగ్రంగా మాట్లాడుకుందాం. జనవరి 27 నుంచి 30 వరకున్న ఈ 4 రోజులు ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా చాలా ముఖ్యమైన మార్పులకు దారితీస్తాయి. ముఖ్యంగా మీరు గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న ఒత్తిడి, అసంతృప్తికి ఈ కాలంలో ఒక పరిష్కార మార్గం కనిపిస్తుంది. ఇది వెంటనే పెద్ద మార్పుగా కనిపించకపోయినా లోపల నుంచి మార్పు మొదలవుతుంది. ఉద్యోగస్తులైన తులారాశి వారికి ఈ 4 రోజుల్లో ఒక కొత్త బాధ్యత లేదా కొత్త ఆలోచన వస్తుంది. ఇది మొదట అదనపు భారంలా అనిపించవచ్చు, కానీ ఇది మీ ఎదుగుదలకు అవసరమైన దశ అని గుర్తుంచుకోవాలి. మీ పై అధికారులు మీ పనిని గమనిస్తున్న సూచనలు ఈ కాలంలో కనిపిస్తాయి. ముఖ్యంగా జనవరి 28 లేదా 29న మీకు సంబంధించిన ఒక ఫైల్, ఒక ప్రాజెక్టు ముందుకు కదులుతుంది. మీరు మౌనంగా చేసిన కృషికి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది తులారాశి వారు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ 4 రోజుల్లో ఆ ఆలోచన మరింత బలపడుతుంది. కానీ వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే సమాచారాన్ని సేకరించడం మంచిది. ఈ సమయంలో మీకు వచ్చే ఆఫర్లు లేదా సూచనలు రాబోయే 3 నుంచి 6 నెలల దిశను చూపిస్తాయి. కాబట్టి తొందరపడకుండా, కానీ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా వ్యవహరించాలి. వ్యాపారస్తులైన తులారాశి వారికి ఈ కాలం చాలా కీలకం. కొత్త ఆర్డర్లు, కొత్త కస్టమర్లు లేదా కొత్త భాగస్వామ్యాల గురించి చర్చలు మొదలవుతాయి. మొదట ఇవి నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపించవచ్చు, కానీ జనవరి 30 తర్వాత వీటిలో స్పష్టత వస్తుంది. మీరు వ్యాపారంలో తీసుకునే ఒక చిన్న నిర్ణయం రాబోయే కాలంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ముఖ్యంగా డబ్బు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. లాభం ఉన్న చోటే పెట్టుబడి పెట్టాలి. ఈ 4 రోజుల్లో ఉద్యోగం లేదా వ్యాపారంలో తులారాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇతరులతో పోల్చుకోవడం మానాలి. ఎవరి వేగం వారికే ఉంటుంది. మీ ఎదుగుదల మీ మార్గంలోనే జరుగుతుంది. ఈ సమయంలో మీరు మీ బలాలను గుర్తించి వాటిపై దృష్టి పెడితే మీ ప్రయాణం మరింత సులభమవుతుంది. మొత్తంగా ఉద్యోగం, వ్యాపారం విషయంలో ఈ 4 రోజులు తులారాశి వారికి భవిష్యత్తు దిశను చూపించే రోజులు. ఇది ఒక ముగింపు కాదు, ఇది ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం. మీరు ఈ సంకేతాలను సరిగ్గా అర్థం చేసుకుని ముందుకు వెళితే రాబోయే కాలంలో మీ కృషికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ధనం, ఆర్థిక స్థితి నెమ్మదిగా కానీ స్థిరంగా మార్పు. ప్రేక్షకులారా, ఇప్పుడు తులారాశివారి ధన పరిస్థితి గురించి చాలా స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే గత కొన్ని నెలలుగా చాలామంది తులారాశివారు డబ్బు విషయంలో ఒత్తిడిని అనుభవించారు. సంపాదన ఉన్నా నిల్వలేకపోవడం, వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చవ్వడం, లేదా ఒకదానికోసం ఇంకొకదాన్ని త్యాగం చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. కానీ జనవరి 27 నుంచి 30 వరకున్న ఈ 4 రోజులు ఆర్థికంగా ఒక మార్పుకు సంకేతమిస్తున్నాయి. ఇది ఒక్కసారిగా ధనవర్షం కురిపించే కాలం కాకపోయినా భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వానికి పునాది వేయే కాలం. ఈ కాలంలో తులారాశివారికి డబ్బు రావడం కంటే డబ్బు నిలబడే మార్గం కనిపిస్తుంది. మీరు ఎక్కడ అనవసరంగా ఖర్చు చేస్తున్నారో అర్థమవుతుంది. ఒక ఖర్చును తగ్గిస్తే ఇంకొక చోట ఊరట లభిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు కనీసం 2 సార్లు డబ్బు గురించి లోతుగా ఆలోచిస్తారు. వాటిలో ఒక ఆలోచన చాలా విలువైనది. ఆ ఆలోచనను అమలు చేస్తే రాబోయే 3 నుంచి 6 నెలల్లో మీ ఆర్థిక పరిస్థితి స్పష్టంగా మెరుగుపడుతుంది. జనవరి 29 మరియు 30 తేదీల్లో డబ్బుకు సంబంధించిన ఒక సమాచారం లేదా సూచన రావచ్చు. అది పెట్టుబడికి సంబంధించినదై ఉండొచ్చు, పొదుపుకి సంబంధించినదై ఉండొచ్చు, లేదా పాత బాకీకి సంబంధించినదై ఉండొచ్చు. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. లాభం ఎక్కువగా కనిపించే చోట ప్రమాదం కూడా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తులారాశివారికి ఈ కాలంలో నెమ్మదిగా కానీ సురక్షితంగా ముందుకు వెళ్లడం మంచిది. కొంతమంది తులారాశివారు అప్పుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ 4 రోజుల్లో ఆ అప్పుల నుంచి బయటపడే మార్గం గురించి ఒక స్పష్టత వస్తుంది. అది వెంటనే పూర్తిగా పరిష్కారం కాకపోయినా దిశ మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా జనవరి 30 తర్వాత మీరు తీసుకునే ఒక ఆర్థిక నిర్ణయం మీపై ఉన్న భారాన్ని కొంత తగ్గిస్తుంది. ఈ సమయంలో ఇతరుల సలహాలను వినండి, కానీ తుది నిర్ణయం మీ అవసరాలను బట్టి తీసుకోండి. ఈ కాలంలో దానం చేయడం తులారాశివారికి చాలా మంచిది. మీరు చేసే చిన్న దానం కూడా పెద్ద శాంతినిస్తుంది. డబ్బు పెట్టి చేసే దానం మాత్రమే కాదు, మీ సమయం లేదా సహాయం కూడా దానమే. ఇలా చేయడం వల్ల మీ మనసు తేలిక అవుతుంది. ఆ తేలికే
మీ ఆర్థిక నిర్ణయాలను సరైన దిశలో తీసుకెళ్లే శక్తినిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో తులారాశివారి ధన పరిస్థితి పూర్తిగా మారకపోయినా మార్పు మొదలవుతుంది. ఇది నెమ్మదిగా కానీ బలంగా జరిగే మార్పు. మీరు ఈ సంకేతాలను గుర్తించి జాగ్రత్తగా ముందుకు వెళితే రాబోయే కాలంలో డబ్బు మీకు సమస్యగా కాకుండా సహాయంగా మారుతుంది. కుటుంబం, సంబంధాలు మాకలే బంధాలను బలపరుస్తాయి. ఇప్పుడు తులారాశివారి కుటుంబం మరియు సంబంధాల గురించి మాట్లాడుకుందాం. తులారాశివారు సహజంగా సంబంధాలకు ఎక్కువ విలువ ఇచ్చే వ్యక్తులు. కానీ అదే సంబంధాల వల్ల ఎక్కువగా బాధపడేది కూడా వీరే. ఎదుటివారి భావాల్ని అర్థం చేసుకోవడంలో ముందుంటారు, కానీ తమ బాధను చెప్పడంలో వెనుకపడతారు. ఈ 4 రోజుల్లో ఆ పరిస్థితి కొంత మారుతుంది. మీ మనసులో ఉన్న మాటలు బయటకు రావాలని కోరిక పెరుగుతుంది. కుటుంబపరంగా చూస్తే ఈ కాలంలో ఇంట్లో ఒక ముఖ్యమైన చర్చ జరుగుతుంది. అది ఆర్థిక విషయమై ఉండొచ్చు, భవిష్యత్తు ప్రణాళికల గురించుండొచ్చు, లేదా ఒకరి ఆరోగ్యం గురించి కావచ్చు. ఈ చర్చలో మీరు మీ అభిప్రాయాన్ని చెప్పడం చాలా అవసరం. మీరు మౌనంగా ఉంటే తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది. కానీ శాంతిగా, స్పష్టంగా మాట్లాడితే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. తల్లిదండ్రులతో సంబంధం ఈ కాలంలో కీలకంగా ఉంటుంది. వారి మాటల్లో మీకు ఒక సూచన దాగి ఉంటుంది. మొదట అది కఠినంగా అనిపించినా లోతుగా ఆలోచిస్తే అది మీ మంచికే అని అర్థమవుతుంది. పెద్దవారి మాటను గౌరవించడం వల్ల కుటుంబంలో శాంతి పెరుగుతుంది. అదే శాంతి మీ ఇతర పనులపై కూడా మంచి ప్రభావం చూపిస్తుంది. దాంపత్య జీవితంలో ఉన్న తులారాశి వారికి ఈ 4 రోజులు ఒక పరీక్షలాగా అనిపించవచ్చు. చిన్న మాట పెద్ద వాదనగా మారే అవకాశం ఉంది. కానీ ఇక్కడ సమస్య మాటల్లో కాదు, అర్థం చేసుకోవడంలో ఉంటుంది. మీరు ఎదుటివారి మాట పూర్తిగా వినకుండా స్పందిస్తే సమస్య పెరుగుతుంది. వినగలిగితే పరిష్కారం దొరుకుతుంది. ఈ కాలంలో ఒకసారి మీరు మొదటి అడుగు వేసి మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి కూడా ఈ కాలం చాలా ముఖ్యమైనది. మీరు మీ భావాలను స్పష్టంగా చెప్పకపోతే ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అనుమానాలకు తావివ్వకుండా నిజాయితీగా మాట్లాడటం చాలా అవసరం. ఈ 4 రోజుల్లో ఒక నిజాయితీతో కూడిన మాట మీ సంబంధాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. సోదరులు, సోదరీమణులతో సంబంధాలు కూడా ఈ సమయంలో ముందుకు వస్తాయి. గతంలో జరిగిన చిన్న అపార్థాలు మళ్లీ గుర్తుకు రావచ్చు. కానీ వాటిని పట్టుకొని ఉండడం కన్నా వదిలేయడం మంచిది. మీరు ఒక అడుగు ముందుకు వేసి మాట్లాడితే అవతలివారు కూడా స్పందిస్తారు. ఈ కాలంలో బంధాలను కాపాడుకోవడం మీకు అంతర్గత శాంతినిస్తుంది. మొత్తంగా కుటుంబం మరియు సంబంధాల విషయంలో ఈ 4 రోజులు తులారాశివారికి ఒక అద్దం లాంటివి. మీరు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా వింటున్నారో అదే మీ సంబంధాల స్థితిని నిర్ణయిస్తుంది. ఈ సమయంలో ప్రేమతో, సహనంతో, నిజాయితీగా వ్యవహరిస్తే మీ బంధాలు మరింత బలపడతాయి. ఆ బలమే మీ జీవితంలోని ఇతర రంగాల్లో కూడా మీకు శక్తినిస్తుంది. ఆరోగ్యం మనసే శరీరానికి దారిచూపుతుంది. ప్రేక్షకులారా, ఇప్పుడు తులారాశివారి ఆరోగ్యం గురించి చాలా నిజాయితీగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే తులారాశివారు శారీరకంగా బలంగా ఉన్నా మానసిక ఒత్తిడిని ఎక్కువగా లోపలే దాచుకుంటారు. అదే ఒత్తిడి నెమ్మదిగా శరీరంపై ప్రభావం చూపుతుంది. గత కొన్ని వారాలుగా తులారాశివారు కారణం లేకుండా అలసట, నిరుత్సాహం, నిద్రలోపం వంటి సమస్యలను అనుభవించి ఉండొచ్చు. ఇవన్నీ ఒక్కసారిగా వచ్చినవి కావు. ఇవి మీరు చాలా కాలంగా మీ మనసుకు సరైన విశ్రాంతి ఇవ్వకపోవడం వల్ల వచ్చిన సంకేతాలు. జనవరి 27 నుంచి 30 వరకు ఉన్న ఈ 4 రోజుల్లో ఆరోగ్యం విషయంలో మీ శరీరం మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. చిన్న చిన్న సంకేతాల రూపంలో హెచ్చరికలిస్తుంది. ఉదయం లేవగానే తలనొప్పి, మెడ లేదా భుజాలలో నొప్పి, కళ్లలో అలసట కనిపించవచ్చు. వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది పెద్ద వ్యాధి సూచన కాదు, కానీ మీరు మీ జీవనశైలిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పే సంకేతం. ఈ కాలంలో ముఖ్యంగా నిద్ర చాలా కీలకం. తులారాశివారు సాధారణంగా రాత్రివేళ ఎక్కువగా ఆలోచిస్తారు. అదే నిద్రను భంగపరుస్తుంది. ఈ 4 రోజుల్లో కనీసం 7 గంటల నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. రాత్రి పడుకునే ముందు మొబైల్ లేదా టీవీని తగ్గిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం లేవగానే తొందరపడకుండా కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం మీకు చాలా మంచిది. ఆహారపు అలవాట్ల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఈ కాలంలో తులారాశివారు బయట ఆహారాన్ని తగ్గించుకోవాలి. ముఖ్యంగా ఎక్కువ మసాలాలు, తీపి పదార్థాలు శరీరంపై ఒత్తిడిని పెంచుతాయి. నీరు తక్కువగా తాగడం వల్ల కూడా అలసట పెరుగుతుంది. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకుంటే మీ శరీరం చాలా తేలికగా అనిపిస్తుంది. మానసిక ఆరోగ్యం విషయానికి వస్తే ఈ కాలం తులారాశివారికి చాలా ముఖ్యమైనది. మీరు మీ బాధలను ఎవరికైనా చెప్పాలని అనిపిస్తుంది, కానీ చెప్పలేకపోతే ఆ బాధ మీలోనే పెరుగుతుంది. నమ్మకమైన వ్యక్తితో మాట్లాడడం లేదా మీ భావాలను రాసుకోవడం మీకు చాలా ఉపశమనమిస్తుంది. ఇది చిన్న విషయం అనిపించినా దీని ప్రభావం చాలా పెద్దది. మీ మనసు తేలికైతే మీ శరీరం కూడా స్పందిస్తుంది.
ఈ 4 రోజుల్లో తులారాశివారు శారీరక శ్రమను కూడా కొద్దిగా పెంచాలి. పెద్ద వ్యాయామాలు అవసరం లేదు. రోజుకు కనీసం 30 నిమిషాల నడక లేదా లైట్ యోగా లేదా సింపుల్ స్ట్రెచ్చింగ్ కూడా సరిపోతుంది. ముఖ్యమైన విషయం క్రమం. ఒకరోజు చేసి మానేయడం కాదు. కనీసం ఈ 4 రోజులు క్రమంగా చేస్తే మీలో ఒక మార్పు మీరు గమనిస్తారు. మొత్తంగా ఆరోగ్యం విషయంలో ఈ 4 రోజులు తులారాశివారికి ఒక హెచ్చరికతో కూడిన అవకాశం. మీరు ఇప్పుడే జాగ్రత్త పడితే రాబోయే కాలంలో పెద్ద సమస్యలు రావు. మీ శరీరం మీ శత్రువు కాదు. అది మీకు సహాయం చెయ్యాలని చూస్తోంది. మీరు దాని మాట వినగలిగితే మీ జీవితం మరింత సుఖంగా మారుతుంది. శక్తివంతమైన పరిహారాలు అదృష్టాన్ని మీవైపు తిప్పుకునే మార్గం. ప్రేక్షకులారా, ఇప్పుడు తులారాశివారికి అత్యంత ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే పరిహారం. చాలామంది పరిహారాలంటే భయపడతారు లేదా అనవసరంగా భావిస్తారు. కాని నిజానికి పరిహారమనేది దేవుడిని మార్చడం కాదు, మన మనస్సును సరైన దిశలో పెట్టడం. మనలో ఉన్న నెగటివ్ శక్తిని తగ్గించి పాజిటివ్ శక్తిని పెంచడం. జనవరి 30 శుక్రవారం తులారాశివారికి చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు శుక్రగ్రహ అనుగ్రహం పొందడానికి చాలా అనుకూలం. ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన తెల్లని లేదా లేతరంగు వస్త్రం ధరించాలి. ఆ తర్వాత శాంతిగా కూర్చొని ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 16 సార్లు జపించాలి. ఈ మంత్రం తులారాశివారికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది మీ మనసులో ఉన్న అయోమయాన్ని తగ్గిస్తుంది. ఈరోజు ఇంట్లో లేదా ఆలయంలో దీపం వెలిగించి దేవుడికి తెల్లని పువ్వులు సమర్పించాలి. వీలైతే ఒక మహిళకు లేదా చిన్న అమ్మాయికి తీపి పదార్థం దానం చేయాలి. ఇది శుక్రగ్రహాన్ని బలపరుస్తుంది. మీరు చేసే ఈ చిన్న దానం మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తుంది. ఇది వెంటనే కనిపించకపోయినా 7 రోజుల్లో మీకో స్పష్టమైన మార్పు అనిపిస్తుంది. తులారాశివారికి మరో ముఖ్యమైన పరిహారం మాటలతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు ఎవరి గురించైనా చెడు మాటలు మాట్లాడకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల గురించి, జీవిత భాగస్వామి గురించి లేదా మీకు దగ్గరైన వారిపై విమర్శలు చేయకూడదు. ఇది చాలా కష్టమనిపించినా దీని ప్రభావం చాలా బలంగా ఉంటుంది. మాటలను నియంత్రించగలిగితే మీ జీవితంలోని అనేక సమస్యలు తగ్గుతాయి. ప్రతిరోజు ఉదయం సూర్యుణ్ణి చూసి 1 నిమిషం మౌనంగా ఉండడం కూడా తులారాశివారికి మంచిది. ఆ సమయంలో మీ మనసులో ఒక మంచి కోరిక పెట్టుకోవాలి. అది మీకే కాదు, మీ కుటుంబానికి సంబంధించినదైతే మరింత మంచిది. ఈ చిన్న అలవాటు మీ ఆలోచనల్ని శుభ్రం చేస్తుంది. శుభ్రమైన ఆలోచనలే శుభ్రమైన ఫలితాలను ఇస్తాయి. ఈ పరిహారాలను చేయడంలో భయం అవసరం లేదు, నమ్మకం మాత్రమే సరిపోతుంది. మీరు భక్తితో చేసిన చిన్న ప్రయత్నం కూడా దేవుడికి చేరుతుంది. తులారాశివారు సహజంగా సమతుల్యత కోరుకునేవారు. అదే సమతుల్యత మీ జీవితంలో నిలిస్తే సమస్యలు స్వయంగా తగ్గుతాయి. మొత్తంగా ఈ పరిహారాలు మీ జీవితాన్ని మలుపు తిప్పే మంత్రాలుగా పనిచేస్తాయి. ఇది ఒకరోజు మాయ కాదు, ఇది ఒక దారి. మీరు ఆ దారిలో నడవడం మొదలుపెడితే మీ అదృష్టం కూడా మీతో పాటు నడుస్తుంది. తులారాశివారికి ఈ కాలం ఒక అవకాశంగా వచ్చింది. ఆ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారో మీ చేతుల్లోనే ఉంది. ఈ 4 రోజులు తులారాశివారికి సాధారణ రోజులు కావు. ఇవి మీ జీవితంలో మార్పులు మొదలయ్యే సూచనలు ఇచ్చే రోజులు. మీరు ఇప్పటివరకు అనుభవించిన సందేహాలు, ఒత్తిడులు, అయోమయాలు అన్నీ మిమ్మల్ని బలహీనంగా చేయడానికి కాదు, మిమ్మల్ని బలంగా మార్చడానికి వచ్చాయని ఈ రాశిఫలాల ద్వారా అర్థం చేసుకోవాలి. మీరు ఈ సంకేతాలను గుర్తించి సరైన నిర్ణయాలు తీసుకుంటే రాబోయే రోజుల్లో మీ జీవితం ఒక కొత్త దిశలో ముందుకు సాగుతుంది. గాయత్రీదేవి అమ్మ కృపతో మీ ప్రతి ప్రయత్నానికి ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ రాశిఫలాలు మీకు కొంతైనా మార్గదర్శకంగా అనిపిస్తే ఈ వీడియోకు లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, మీకు అవసరమైన వారితో షేర్ చేయండి. ఇలాంటి నిజమైన రాశిఫలాలు ప్రతిరోజూ పొందాలంటే రాశిచక్రం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని ముందుగా వచ్చే దైవిక సూచనలు మిస్ కాకుండా బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మీ రాశి పేరు కామెంట్ చేస్తే మీకోసం ప్రత్యేక ఆశీర్వాద సూచనలు అందిస్తాం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు గాయత్రీదేవి అమ్మ కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ శుభం కలగాలి.